स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नष्टारक्षो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु श्रीगणेशाय नमः। ओम सुमुखस्येकदन्तस्य कपिलो गजकर्णकालम्भो दर्शकटोविनाशो गणाधिपाधूर्णचेतगणारणिक्षोभावचन्द्रो गजाननामकुन्दशूर्पकर्णम् एनं पस्कन् विष्णोर्विष्णोराज्यस्य प्रवर्तमानस्य अद्य ब्रह्मणादिते परार्धे जम्बो निर्माणं सत्यं कर्म करिष्ये इति संकल्प्यः इति संकल्प्यः तदङ्गत्वेन नक्षत्र गणपति गर्वेण्डि ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्तमं पदानश्रणपन्नोतिभिस्सीदसादनं महागणाधिपतये नमः। ध्यायामि ध्यानं ध्यानावादां नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्ते नमो नमः। सिंहासनालङ्करणार्थे अक्षतां समर्पयामि गणपतये नमः। वस्त्रोपवस्त्रार्थे कार्पासकवस्त्रं वस्त्रयुग्मं समर्पयामि। मयावतानि पूजार्थं पुष्पोऽयं प्रतिगृह्यतां गणपतये गणपतये पुष्पाल्पेण्डि ओम सुमुखाय नमः ओम वेंकटाय नमः विघ्नराजाय नमः धूम्रकेतुं गणाध्यक्षाय नमः भारतेन्द्राय नमः सुदण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः पूर्वजाय नमः। दीपं ज्योतिर्नमोऽस्तुते गणपतये नमः। दीपं दर्शयामि दीपं संदर्शयामि धूपदीपरणीर्याबला पुष्पाय च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तान् गणपतये नमः। नैवेद्य नारिकेल फलनैवेद्यं निवेद यो देवस्सविदा अस्माकं दियो धर्मादि गोचरा प्रेरयेत् तस्य तद्ग्रह ఎంప్లాయీస్ పెన్షనర్స్ కు రీయింబర్స్మెంట్ ఉండడం ఎక్కువ మంది కూడా పెన్షనర్స్ కే కొద్దిగా కంటి జబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అపాయింట్మెంట్ కూడా ఆపరేషన్ చేయడం ఇవన్నిటి వలన నాకు మీతో ఎంతో అనుబంధం ఏర్పడింది. అలాంటి కార్యక్రమానికి అప్పటి పార్లమెంట్ సభ్యులు మదియాస్కి గౌడ్ గారు నా కాలేజీలో సీనియర్ వారిని కూడా ఆహ్వానించడం అప్పుడు ఆనందం సార్ వారు అందరూ చాలా మంది ఉంటారు అప్పుడు కూడా వారు కూడా నిధులు కూడా ప్రభుత్వ పక్షాన నాకంటే ముందున్న ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా సమిష్టిగా కృషి చేసుకొని అక్కడ ఒక స్థలాన్ని సేకరించుకొని భవనాన్ని నిర్మించుకున్నాను. మరొక 10 ఏళ్ళకెళ్ళి నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అందరూ కూడా పెద్దలు అప్పుడు నేను ఓడిపోయినా కానీ ప్రభుత్వ పక్షాన ఉన్నా కాబట్టి కొన్ని నిధులు గెలిచిన తర్వాత కొన్ని నిధులు ఈ రకంగా ఇస్తూ మీతో పాటు పెద్దలతో నేను కలిసి పనిచేస్తాను. అంత కాలం కలిసిన పది ఇప్పుడు నేను కూడా జరిపేద మనిషి నాది కూడా 62 నా క్లాస్మేట్స్ ఇప్పుడు మా శ్యామ్ సుందర్ రవి వీళ్ళంతా నాతో చదువుకున్నారు రిటైర్ అయిపోయి మా శంకర్ అదే వీళ్ళు ఎదురుగా కూర్చున్నారు. సో ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ యూ నౌ ఇట్ నాట్ వెరీ ఓల్డ్ ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ఇవ్వాలన్నా కానీ మీ అందరూ తెలుసు ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా నాకు కూడా కొంత వరకు పూర్తి స్థాయిలో నాయకులకు ఉన్నంత కాకుండా కొంతవరకు నిరంతరం మీ మధ్యలో ఉండడం వల్ల కొంత అవగాహన వచ్చింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ స్థానికంగా ఏదైతే వెల్నెస్ సెంటర్ కావచ్చు హెల్త్ పరంగా ఇంకేదైనా విషయాలలో హాస్పిటల్స్లో ఉంటే తప్పకుండా ఒక డాక్టర్గా మీ మధ్యలో పెరిగిన వారిగా మీకు ఎల్లవెల్ల అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులకు కొన్నిసార్లు కుటుంబ సమస్యలు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో కూడా సమస్యలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఈ పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో ప్రభుత్వంతో సహకరిస్తూ నాకు సహకరిస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మన భావితరాలు మీ పిల్లలు మన పిల్లలు మన చిన్నారులు వాళ్ళందరూ కూడా మౌలిక వసతులు ఇక్కడ ఏర్పాటు చేద్దాం. మీ అందరి సహకారంతో ఒకవైపు మీకు అనుకూలంగా అన్ని విధాలుగా అండగా ఉంటూ పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడంలో అందరం కూడా
కలిసికట్టుగా ఉన్నా అని చెప్పి కూడా వేస్తూ నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించి ముందే కండిషన్ పెట్టిరు. ఆ సతా ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మొత్తం అయిపోయేదాని వరకు కూడా మీకు కదిలేదు మెదలేదు, అందరికి సన్మానం చేసాకనే పోవాలన్నారు. సో ఇది కండిషనే కాదు, ఒక ఆనందం, నాకు ఒక మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఇంతమంది పెద్దలకు విద్యావంతులకు సన్మానం చేసే అవకాశాన్ని నాకు కల్పించడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా 10 ఏళ్ళు సభ్యులు చెప్పమని చెప్తారు, డ్యూటీ ఏమైనా చేస్తారు, ఆ రకంగా అందరూ కూడా కనబడుతున్నారు. భగవంతుడు ఇదే విధంగా నేను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తూ, అది ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పదే పదే వినడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు అలాంటి పరిస్థితుల్లో కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే నకారా గారు వారి సహచరులు పోరాడి చేసిండ్రో పెన్షన్ విధానం అనేది వచ్చింది. తర్వాత ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వచ్చింది. మళ్ళీ అది రద్దు అయిపోయి ఇక మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక రానైతే ఇప్పుడు అన్ని అవుట్ సోర్సింగ్ జాబ్లు, కాంట్రాక్ట్ జాబ్ల కడికి వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 70,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ విషయంలో ఇవ్వాల్సిన డిఏ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ కన్స్టెంట్స్, నిధులు సరిగా లేక మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరి ముందు నేను పెరిగిన వాడిని, కలిసిన వాడిని, మీరు అందరూ కూడా విద్యావంతులు, విజ్ఞులు. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అప్పటి ఫైనాన్స్ పరిస్థితి చెప్పడం, కొన్నిసార్లు నెల శాలరీలు రాక బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ పే చేసి సివిల్ స్కోర్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చెప్పాను. ఒకప్పుడు 55 సంవత్సరాలు రిటైర్మెంట్, ఇప్పుడు సగటు ఆయుష్ మనకు తెలిసి 55 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు సగటు ఆయుష్ పెరిగింది. ఇక ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ ఫంక్షన్లకు పోతుంటే ఈ రిటైర్ అయ్యి ఏం చేస్తాడు అబ్బాయి ఇంటికాడ కూర్చొని, అంతకంటే 2-3 ఏళ్ళ పెద్దోని నేనే ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాం, నాకంటే 10-12 ఏళ్ళ పెద్దోళ్ళు ఉరుకుతున్నారు, మరి వీళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతున్నారని చెప్పి అవసరం అనిపిస్తుంది. కానీ మీరు జాయిన్ అయినాడే తెలుసు, ఎన్నడూ జాయిన్ అవుతున్నారు, ఎప్పుడు రిటైర్ అవుతున్నారు. అనుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వివిధ కారణాలు, కొన్ని పెంచితే లాభమైతేనే కావచ్చు, లేకపోతే రిటైర్ కాగానే ఇప్పుడు మా నరేంద్ర సార్ సత్తాన్ని ఎదురు చూస్తున్నట్టు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కొంచెం వెనుకకు జరుపుదామని కావచ్చు. మొత్తానికి అయితే 3 ఏళ్ళు పెంచడం, 3 సంవత్సరాల కింద రిటైర్ అయ్యాల్సిన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు.